హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కళ్ళు మూయాలి, అందరు కళ్ళు మూయాలి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. స్తుతుల మీద స్తోత్రాల మీద ఆస్తునుడా, కృపామయుడ, ప్రేమమయుడ, కనికర సంపన్నుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుని దేవుడ, నిత్యుడ తండ్రి, సమాధానకర్త, అధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నానిగో తన ప్రభువా, గతకాలం అంతా తన ప్రభువా పసిబిడ్డలందరినీ కాచి కాపాడుతాను ప్రభువా. వారాంతమంతా నీ కృపలో భద్రం చేసి స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నేను కాపుదల భద్రత అనుగ్రహించి వాళ్ళని పెంచి పోషించి సంరక్షించి క్షేమంగా మరలా నీ మందిరంలో నడిపించావు తండ్రి. నివాసయోగ్యమైనటువంటి స్థలములు తడిపి నడిపించావు నైనా. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు తన ప్రభువా. చిన్న బిడ్డలను ఎద్దకు రానివ్వండి, వాళ్ళని ఆటంకపరచొద్దు. పరలోక రాజ్యం ఇలాంటి వారిదన్నా కాదు బాబు. వందనాలు స్తోత్రాలయ్యా. నీ పరలోక రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దని తన ప్రభు దైవజ్ఞానంతో నింపడిన నాయన. పాడుచున్న ప్రతి పాటల్లో, వినుచున్న వాక్యంలో తన ప్రభు, ప్రతి విషయమందు ప్రార్థనలో తన ప్రభు, కృతజ్ఞత స్థుతిలో ప్రతి విషయమంది కృపా కనికరం కాపుదల భద్రత దయచేయండి తన ప్రభు. మేనాన్ని మీరు ప్రత్యేక జ్ఞాపకం చేసుకుని బిడ్డలు నడిపిస్తుండగా దైవజ్ఞానంతో నింపండి. దైవాన్ని జ్ఞాపకం చేసుకుని తన ప్రభు, శైలిని కూడా జ్ఞాపకం చేసుకుని దైవజ్ఞానంతో నింపండి ఆయన. ఒక బుద్ధి విషయంలో పెద్దల వల్ల, తన పాపం విషయంలో పసిపిల్లల వల్ల జీవించే భాగ్యం దయచేయండి తండ్రి. కృప అనుగ్రహించిన బాబు నీకు వందనాలు స్తోత్రాలు. పసిబిడ్డలందరినీ క్షేమంగా ఉంచండి, ఆరోగ్యం శక్తి బలం దయచేయమని, వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాన్ని రక్షణ భాగ్యం దయచేయమని, కృప అనుగ్రహించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.